చదవండి బొచ్చు. ఇది 7 పౌండ్లు ఉంది, పెద్దది. చిన్న మీడియం సైజ్ లేదంట, ఈ పెద్దది తీసుకుంటున్నా. ఇది మన షాపింగ్ ఫైనల్గా. దీంతోనే నెల్లూరు చేపల పులుసు ఉండాలి. ఇదిగోండి బ్రో, యూ కెన్ టేక్ దిస్ వన్. సో అమ్మా, సో బొచ్చు చేప అది మనం ఫైనలైజ్ చేసాం. వాడాలి. చూడండి ఎలా ఉంది ఇది. చెయ్యి లాగేస్తుందేమో బాబోయ్, చూసారా చెయ్యి లాగేస్తుందేమో పీత. సో మా ఫ్రెండ్కి కాల్ చేశాను ఇప్పుడే. ఆయన ఏమంటాడంటే ఈ చైనా దానికి ఇండియా దానికి ఏమీ తేడా లేదు టేస్ట్, కాకపోతే దీనికి డబుల్. కానీ సరే, నాకైతే ఇండియాది తినాలి కాబట్టి తీసుకుంటాను 4. సో అదిగోండి, ఇది 3 చేపలు తీసుకున్నాం, ఎందుకంటే కార్ప్ తీసుకుంటున్నాం కదా తినలేమని. 3 చేపలకి ఉంది. సో ఐ మిస్ వైజాగ్ ఫిష్ మార్కెట్. మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ, ఎంత మంచి వాళ్ళు. హలో గాయ్స్, సో మొత్తానికి నేను వైజాగ్ వదిలేసి 1.5 నెలలు అయింది. విశాఖపట్నం సడన్గా మిస్ అయిపోతున్నా. అందులోని ఫిష్ ఎన్ని రోజులైందో పాంఫ్రెట్లు తిని. వైజాగ్లోని ఈ మధ్యన బీచ్ రోడ్లో ఒక ప్లేస్ నేను చూశాను, మన ఎక్కడది విక్టరీ మాన్యుమెంట్ ఉంటుంది కదా, ఇండియా పాకిస్తాన్ 1971. దాని వెనకాల అన్ని రకాల ఫిష్ని డిస్ప్లే చేశారు. ఏ ఫిష్ బాగుంటే ఆ ఫిష్ మనకి ఫ్రై చేసి ఇస్తాడనమాట. అక్కడ ఒక పాంఫ్రెట్ తిన్నా, నాకు చాలా నచ్చింది. ఇవాళ సడన్గా స్వాతితో మాట్లాడుతుంటే ఏముండాలి అంటే చాలా మిస్ అయిపోతున్నా, చేపల ఎగురు కూర కావాలి అని. ఇవాళ అందుకే స్వాతితో కలిసి, మీకు గుర్తుందా ఎంతమంది వెళ్ళాను. సో ఇవాళ నాకు చందువాలు నా ఫేవరెట్. కానీ యూజువల్గా చందువాలు అనగానే అందరూ ఫ్రై చేస్తారు, నాకు చందువాలు ఎగురు కూర ఇష్టం అన్నమాట. సో నోరు ఊరిపోతుంది ఫిష్ అంటేనే. అందుకని ఎంత సూషి తిన్నా కూడా, అందుకని ఇప్పుడు వెళ్ళి ఆ న్యూ మార్కెట్ ప్లాజా ఇంతకుముందు వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని కార్ప్ చేపలు, బొచ్చా చేపలు, మంచి నెల్లూరు చేపల పులుసు వండుదామని, ఆ తర్వాత పాంఫ్రెట్ తీసుకొని పాంఫ్రెట్ కొంత ఫ్రై కొంత ఇది చేద్దామని. సో ఇవాళ ఫిష్ లవర్స్కి నిజంగా స్వాతి అందా ఎన్నోసార్లు మీరు 4-5 సార్లు చేశారు కదా అంటే, ఎన్నిసార్లు చేసినా ఫిష్ అనేది ఫుడ్ అనేది ఒక వైబ్. సో ఇప్పుడు వెళ్ళి అవి కొనుక్కొని ఆ చేపలు మంచివి కొనుక్కొని, ఆ తర్వాత మంచి నెల్లూరు చేపల పులుసు ఒకటి, ఆ తర్వాత ఫిష్ ఎగురు కూర. ఏం స్వాతి, నీకేం చేపలు ఇష్టం చెప్పు. నాకు చందోలే ఫ్రై ఇష్టం, నాకు ఎగురు అవన్నీ ఇష్టం. అవునా? అందరూ పాంఫ్లెట్ అంటారు, పాంప్లెట్ అంటారు. అందరూ ఎక్కడికి వెళ్ళినా పాంప్లెట్ చేప అంటారు. ఎందుకు పాంప్లెట్ అంటారు నాకు తెలీదు. అది పాంఫ్రెట్. ఈ పాంఫ్రెట్ లో కూడా 2 రకాలు ఉన్నాయి, ఒకటి చైనీస్ పాంఫ్రెట్, ఒకటి ఇండియన్ పాంఫ్రెట్. తెల్లగా ఉంటుంది, బాగుంటుంది. చైనీస్ పాంఫ్రెట్ అయితే చాలా చీప్, కానీ మన ఇండియన్ పాంఫ్రెట్ ఎక్స్పెన్సివ్. అయినా కూడా వైజాగ్ మిస్సింగ్, చాలా చాలా మిస్సింగ్. 1.5 నాకు అర్థం కావట్లేదు అసలు వైజాగ్ ఎందుకు ఎంత మిస్సింగ్ అని. ఇప్పుడు వెళ్తే వైజాగ్లోని ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూశాను, ఇలాగ సన్ కిస్ డే ఫోటో పెట్టాడు. ఫోటో ఏంటంటే నల్ల ఎండకి. సో ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ ద గుడ్ టైమ్ టు విజిట్ ఇండియా ఎనీవే. సో కొంచెం సమ్మర్ వర్షాలు పడ్డాక అప్పుడు విజిట్ చేయొచ్చు. ఏం స్వాతి, రెడీయా షాపింగ్కి? ఓకే. నాకు పనసపండు కూడా తినాలి స్వాతి. పనసపండు దొరికితే కొందాం. అక్కడ పనసపండు దొరుకుతుంది, అది అమ్మ ఎలాగా వదిలిస్తుంది కాబట్టి అమ్మకి ఇష్టం వెళ్ళడం. అవి ఆ పనసపండు కూడా కొందాం అనుకుంటున్నా. వెళ్దాం, ఫస్ట్ షాప్కి వెళ్దాం. రెడీయా? సో ఇవాళ సమ్మర్ అయినా కూడా, సమ్మర్ వచ్చేసిందని మీకు చెప్పే కదా, ఏంటో టెంపరేచర్ చాలా తక్కువ ఉంది. ఇవాళ 65 డిగ్రీలు మాత్రమే ఉంది, 65 డిగ్రీస్ ఉంది. 65 డిగ్రీలు అంటే మళ్ళీ మీరు ఫారెన్హైట్లో 65 డిగ్రీలు అంటే 25 దగ్గరేమో, తక్కువే. చల్లగా ఉంది యాక్చువల్లీ. ఇలా ఉంటే ఇంకా కంప్లైంట్ చేయడానికే లేదు. సో వెళ్తున్నాం మనం. మన ఇంటి నుంచి ఒక 5 మైళ్ళు వెళ్ళాలి. దారిలో ఈ మధ్యన ఫ్రోజన్ కోక్ నాకు ఎడిక్షన్ అయిపోయింది బాగా. ఫ్రోజన్ కోక్ కూడా తీసుకొని గురూజీతో ఇప్పుడే వాకింగ్కి వెళ్ళాను. గురూజీ తిడుతున్నాడు, ఎందుకు చిన్నపిల్లలు తాగుతారు అవన్నీ, నీకెందుకు ఎడిక్షన్ వచ్చిందంటే ఏం చెప్తాం, మనం కూడా చిన్నపిల్లలు అయిపోతున్నాం అని అర్థం అన్నమాట. సో ఫిష్ ప్లాజాకి వెళ్ళే దారిలో తీసుకున్నామని. ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందా ఏంటి? మొత్తం పోలీసు. చర్చ్ అండి. ఓ ఇవాళ సండేనా? ఓహో, చర్చ్ గ్యాదరింగ్ కి చాలా ఉంటది, ప్రతిసారి ఉంటది. ఎప్పుడైనా సండే చర్చ్కి వెళ్దాం స్వాతి. అంటే ఏం జరుగుతుందో చూద్దాం కదా. ఏదో ఒక డినామినేషన్ చర్చ్కి వెళ్ళి జస్ట్ ఒక సర్వీస్ అటెండ్ అవ్వాలని ఉంది చూడడానికి. దేవుడే కదా. అలా కదా, ఏం జరుగుతుంది ఏంటి. అప్పుడెప్పుడో నేను రూబర్ట్ అని ఉండేవాడు, నా తమిళ ఫ్రెండ్.
వాడితో క్యాథలిక్ చర్చ్కి వెళ్ళేవాడిని అక్కడ విస్కాన్సిన్లో. ఎప్పుడు ఇయర్ 2000లో, ఇయర్ 1999లో వెళ్ళేవాడిని. ఏదో సాక్రమెంట్ ఇస్తారన్నమాట, ఒక బ్రెడ్ ఇస్తారు రౌండ్ది, వైన్ ఇస్తారు. వైన్ నేను తాగలేదు. అంటే అందరికీ అదే గ్లాస్, అర్థమైందా? ఆ గ్లాస్ నుంచి, అందుకే నేను తాగలేదు. అలాగని కాదు, జస్ట్ సిప్ ఒకే గ్లాస్ నుంచి వైన్ తాగుతారు, నేను తాగలే. కానీ అది చిన్న బ్రెడ్ లాంటిది ఇచ్చారు, తిన్నా. ఈ ఎడిక్షన్ ఎప్పుడు ఆగుతుందరా నాయన? ఫ్రోజన్ కోకు నాకు ఎంత ఎడిక్షన్ అయిపోయిందంటే, ఇది మంచిది కాదని తెలుసు, సాఫ్ట్ డ్రింక్స్ మంచివి కాదని తెలుసు, ఎయిరేటెడ్ డ్రింక్స్ అయినా కూడా ఇవ్వండి, ఇది నేను రెసిస్ట్ చేసుకోలేకపోతున్నా. హోప్ఫుల్లీ ఈవేళ లాస్ట్ అనుకుందాం. ఇది తాగేసి ఇప్పుడు చేపల మార్కెట్కి వెళ్దాం, ఓకేనా? ఏమైనా 90sలో పెరిగిన వాళ్ళకి 80s అండ్ 90s కిడ్స్, మనం 80sలో 90sలో పెరిగిన వాళ్ళు కాబట్టి అసలు ఏ పాటలు వేసినా ఆనందం రాదు. ఇళయరాజా పాటలు వేస్తేనే ఆనందం వస్తుంది. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంతా తొళ్ళింత రావాలిలే. సో మా ఊరు పెద్దదా, లాంగ్ డిస్టెన్స్ లండన్ కూడా ఉండదు, అన్నీ దగ్గరే కాబట్టి. మరి కానీ చిన్నపిల్లడి కోరికలు, చేపలు తినాలి అంటే తినాలి. మావిడ అంటుంది చేపలు ఎందుకండి ఇప్పుడు అంటే, లేదమ్మా తినాలి అని. సో ఈ స్టోర్ నా ఫేవరెట్ స్టోరు సీ ఫుడ్కి, ఇంకెక్కడికి వెళ్ళినా సాటిస్ఫాక్షన్ రాదు. సో ఇవాళ చెప్పినట్టు రకరకాల ఫిష్ అయితే తీసుకుందాం, ఓకేనా? స్వాతి అంటుంది జాకెట్ వేసుకోవాలి అంటుంది, అంత చలి వేసేస్తుంది నీకు నిజంగా? అంత చల్లేదే. న్యూ గ్రాండ్ మార్ట్ ప్రొడ్యూస్ సీ ఫుడ్, ఇక్కడ అన్ని రకాలు, మీకు ఏ దేశం కావాలంటే ఆ దేశం, కొరియన్ కావాలంటే కొరియన్, జాపనీస్ కావాలంటే జాపనీస్, లెబనాన్ కావాలంటే లెబనాన్, అన్ని దేశాల ప్రోడక్ట్లు దొరుకుతాయి. నాకైతే పనస పండు కూడా కావాలి ఇవాళ, జాంకాయలు కావాలి, చూద్దాం. జాంకాయ ఉందా? లేదన్నా మొన్న. హిబాచి చూడండి, అన్ని రకాలు రెడీగా, స్పైసీ సూప్, గ్రిల్డ్, కిమ్చి ఫ్రైడ్ రైస్. కిమ్చి తీసుకోనా? కిమ్చి వాడలేదా? పాద వచ్చేసాం. మీరు దేశం పేరు చెప్పాలి, ఆ దేశం ఫుడ్ దొరికేస్తుంది. చూడండి, ఈ షాప్లోనే కొరియన్ చైనీస్ రెస్టారెంట్ ఉంది. మనకి కిమ్చి కావాలన్నా, కొరియన్ ఫుడ్ తినాలి అంటే BTS స్టైల్ స్పైసీ కాడ్ ఫిష్ సూపు విత్ రైస్ $18. సో సీ ఫుడ్ ప్యాన్ కేక్, టోఫు సూప్, అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి కొరియన్. సో ఏమున్నాయి ఇక్కడ, ఏం తిందామా? ఆ క్లాస్ కాంగ్పుంగ్ షింప్, కాంగ్పుంగ్ సాల్, బోన్లెస్ అన్నీ ఉన్నాయి. సూప్స్ అయితే అబ్బా ఇన్ని రకాలు ఉన్నాయి. సో మరి అనుష్క కొరియా అలా ఉంటుంది, దాని బదులు ఇక్కడ తీసుకొచ్చి నాకు నచ్చిన కొరియన్ ఫుడ్ తినిపించేస్తే కొరియా ట్రిప్ అయిపోద్దాం. సరే, మనం వచ్చిన పర్పస్ ఏంటి? ఫస్ట్ పనసపండు, కార్న్ తీసుకో, పనసపండు తీసుకోవా? చూడు ఎక్కడ ఉన్నది. బనానాస్ ఎన్ని రకాలు ఉన్నాయో? 3. ఎన్ని రకాలే. అవకాడోస్ భలే ఉన్నాయి, ఫ్లోరిడా అవకాడోస్, ఒక్కొక్కటి $4. కానీ సో అది అవకాడో సైజ్ చూడు, సైజ్ చూడు, $4 నా చెయ్యి అంత ఉంది. సూపర్. తీసుకోవచ్చు, ఏం కావాలి తీసుకో. పనసపండు మాత్రం తీసుకోవా ప్లీజ్. లీచియా? అమ్మకు కావాలి తీసుకున్నా. లీచి కావాలా? ఇవి బ్లాక్ అవకాడోస్. రేట్లు నాకు గుర్తులేవు పాతవి ఎంత అని. ఇది ఒక్కొక్కటి $2.29. సైజ్ అయితే సూపర్గా ఉంది. ఇదో స్వాతి మ్యాంగోస్ బంగినపల్లి దొరుకుతున్నాయి ఇక్కడ, ఉన్నాయా? బంగినపల్లి మామిడి పళ్ళు ఒక్కటే తింటా నేను, ఇంకే మ్యాంగోస్ తిన్నమాట. క్యాక్టస్ మీద ముళ్ళు తీసి ఇవి అమ్ముతున్నారు. ఇవి కూడా బాగుంటాయి, నేను ఇప్పుడు ట్రై చేసినట్టు గుర్తులేదు. పనస పండు ఎక్కడ ఉంది? సో యూఎస్లోని జనాలు చెప్తారు వెజిటబుల్స్ అవి దొరకవని. ట్రస్ట్ మీ, అన్నీ ఏవి కావాలంటే అవి భారతదేశంలో కన్నా బెటర్ దొరుకుతాయి నిజంగా. ఇదేంటిది? కకావ్. అబ్బా, కోకో అంటారు కదా. నేను మొన్న ప్రబల తీర్థం వెళ్ళినప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాలోని చూశాను ఈ తోటలు. కకావ్ ఇక్కడి నుంచి, దీని నుంచే చాక్లెట్ చేస్తారు అన్నమాట. చాక్లెట్ చేసే ఫ్రూట్ ఇదే, మళ్ళీ కోకోవా అంటారు అని. కకావ్ ఇది. స్వాతి సపోటా సైజ్ చూడు, వావ్
తీసుకుని ఒకటి సపోటా తీస్తా. ఈ సపోటా సైజ్ చూడండి ఒకటి. ఓ మై గాడ్, ఏంది ఎంత ఉంది? ఒక్క సపోటా $4, $400. చూడు, మెత్తగా ఉంది, తీసుకో. లేదు గట్టి అయిపోతుంది, తీసుకో. పాడైపోతుంది తీసుకో సార్. వచ్చినప్పుడు పాడైపోతుంది. సపోటా ఒకటి $4 కానీ సైజ్ చూడండి. సపోటే మ్యానీ. నాకు ఈ సపోటా ఒకటి, పనసపండు ఒకటి, సీతాఫలం ఒకటి చాలా ఇష్టం. ఏవి దొరకవు అవి, కానీ దొరుకుతున్నాయి. ఇది కక్కావు అమ్మ, చాక్లెట్. చాక్లెట్ పనసపండు దొరికిందా? ఇగో ఇక్కడే ఉంది. ఓ సూపర్. హోల్ ఏంటిది 129 LB. సో ఇదిగోండి, ఇది తీసుకుంటే చిన్న తీసుకోండి, $8. సో ఈ మొత్తం పనసపండు తీసుకోవడానికి ఇది $8. ఆయిల్ రాసి అమ్మ తీస్తుంది, సరిపోద్ది అది. ఇది చూడు, ఇచ్చినదా చిన్నది, కొంచెం పండినట్టుంది. సో ఇది 1 పౌండ్ $29. కానీ ఒకటి తీసుకున్నాను, నాకు ఈ పనసపండు తినాలని కోరిక. ఇవి ఇవద్దా ఉడికేయడానికి? చెప్పండి, ఉడికేయచ్చు కదా. ఎప్పుడండి? సరే తర్వాత ఇవి ఎందుకు పడవుతాయి? సో అది 249 LB రోస్టెడ్ అంటది. పెట్టి ఇంత పనసపండు నేను తినేయగలను, $20. ఇంకేం సపోర్ట్ వద్దా అయితే? ఆఖరికి చెరుకు గడలు కూడా, హోల్ చెరుకు గడలు దొరుకుతున్నాయి చూడండి. ఇది చూసారా, సూపర్ యంగ్ కోకోనట్, 449. దానికే ఇలాగ స్ట్రా అన్ని పెట్టేశారు, డైరెక్ట్గా పెట్టుకొని తాగడమే. తిక్కాలా కొబ్బరి బండం. ఇవైతే మనం కొట్టుకోవాలి కదా, గ్రీన్ కోకోనట్. కానీ ఇది 4.5. లోపల రోడ్డు మీద కొబ్బరి బండం తాగడానికి అది స్ట్రాలా తీసేసి తాగడమే. సూపర్ ఉంది. చూపించు. చెరుగళ్ళు, ఫుల్ కంప్లీట్ చెరుగళ్ళు, సూపర్ కదా. ఇది కూడా మిస్ అవ్వం. సో అమెరికాలోని ఏది మిస్ అవ్వం అని మళ్ళీ చెప్తున్నా. మన రియాద్లో, సౌదీ అరేబియాలో చూసాం కదా, సౌదీ అరేబియాలో కూడా మార్కెట్లు ఇలానే ఉన్నాయి. నేను సౌదీ అరేబియా మార్కెట్ చూసి ఆశ్చర్యపోయాను. అంటే ఓన్లీ అమెరికాలో ఉంటాను అనుకున్నా, కానీ ఏం వెజిటబుల్స్. సపోటా సూపర్, చిలకడ దుంపలు, టెర్రో రూట్, ఆఫ్రికాలో కందమాలం అంటారు అనుకుంటా. సో అది ఏవో వెజ్ తీసుకుంటాం. బీరకాయలు చూపించు. అబ్బా ఎంత బాగున్నాయి బీరకాయలు, రియల్ బీరకాయలు. తీసుకోనా? బీరకాయలు తినలే కదా, చాలా రోజులు అయింది. చూడండి బీరకాయల సైజు. ములంకాయలు బీరకాయలు ఇవి. బీరకాయ చైనీస్ ఓక్రా అంటే బీరకాయ. చైనీస్ బిటర్ మెలన్ అంటే ఏంటిది? ఇది కాకరకాయవే, ఇది కాకరకాయ. చైనీస్ తీసుకో, బీరకాయ చాలా రోజులు తిని. అమ్ముండు బీరకాయ చాలా. సో బీరకాయలు తీసుకున్నాం. స్వాతి నాకు వెళ్ళినప్పుడు చెప్పింది, ఫిష్ కాకుండా ఇంకేవి కొనకండి అని. నాకు తెలుసు, నేను వస్తే ఇక్కడ. స్వాతి ఇవి ఆకుకూరలు, బనానా లీఫ్. ఓహో. సో అరిటాక్ చూడండి, 644 ఇది ఒకటి అమ్మా. సో అరిటాకు భోజనం ఇంట్లో తినాలంటే అరిటాకు భోజనం కూడా తినచ్చు. అరిటాకులు కూడా దొరుకుతున్నాయి. $2.5కి అరిటాకులు. ఇది నిజంగా నా ఫేవరెట్ ఇంటర్నేషనల్ స్టోరు. ఇది చూడండి, మొత్తం మిక్స్డ్ వెజిటబుల్, అన్ని రకాలు కోసి ఏమంటుందని షేవ్ చేసి అంతా రెడీగా ఉంది. మనం వేసుకొని పాట్లోని వండేసుకోవచ్చు అన్నమాట, మిక్స్డ్ వెజిటబుల్. సో ఇలాంటివి ఎప్పుడైనా స్వాతి ఇండియా వెళ్ళిపోతే యాక్చువల్లీ ఇవి నేను ఇలా వేసేయచ్చు. నేను అనుష్క పాట్లో వేసేసి తినొచ్చు అన్నమాట చక్కగా. మాడు అంటే ఇండియా వెళ్ళిపోతాను అంటుంది. నేనేం వండడానికి కూడా లేదు, ఎందుకంటే మనం తిరుగుతుంటాం కదా. అందుకని ఆవిడ ఎప్పుడు చూసినా అమ్మ నాన్న అంటుంటుంది. వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నాన్న చూసి వచ్చేస్తామంటారు. సరే అమ్మ ఇల్లు అన్న. సో అది వెళ్ళిపోయినప్పుడు స్వాతితోని అడ్వాంటేజ్ ఏంటంటే, వెళ్ళిపోయినా నాకు వారం రోజుకి ఫుడ్ అని అరేంజ్ చేసేస్తుంది అన్నమాట. ఏవి నేను వరి అవ్వక్కర్లేదు. ఆవిడ ఒక పూర్వజన్మ ఎన్నో అదృష్టాలు తీసుకుంటే అలాంటి వాళ్ళు వస్తారు. థాయ్ చిల్లీ రెడ్ పెప్పర్. అమ్మ ఇది మాత్రం ఉంటాయి హబనీరోలు, నా ఫేవరెట్. ఇది హబనీరో కాదు, జమైకా ఆరెంజ్ పెప్పర్.
సో చెప్తున్నాం కదా ఇక్కడ మీరు ఏ దేశం కావాలో చెప్పండి, ఆ దేశం ప్రోడక్ట్స్ దొరికిపోతాయి. చాలా బాగుంటాయి ఇవి. హబనీరో అని దొరుకుతుంది, ఒకసారి ట్రై చేయండి. హబనీరో ఫ్లేవర్ బెస్ట్ ఉంటుంది. ఈ చిలీస్ చూసారా, థాయ్ చిలీస్. ఇవి మనం ఫిష్ సాస్లో వేసి ఊరబెట్టి ఇవి ఫ్రైడ్ రైస్లో వేస్తే భలే ఉంటాయి అన్నమాట. అర్థమైందా? మొన్న ఎక్కడో ఆప్రికాట్ డిలైట్ తిన్నా, ఎక్కడ తిన్నా గుర్తురావట్లేదు. ఆప్రికాట్ ఎక్కడ తిన్నా, చాలా చాలా బాగుంది. ఈ మధ్యన ఫుడ్ బ్లాగ్స్ ఏం చేశాను ఏం గుర్తురావట్లేదు, అన్నీ మర్చిపోతున్నా. ఇవన్నీ కొరియన్ రామెన్ మన ఇష్టమే. ఇంకా సీవీడ్ తీసుకుందాం. అసలు యాక్చువల్లీ నేను సీవీడ్ కూడా నాకు చాలా ఇష్టం. ఎక్కడ తిన్నాను? హైదరాబాద్ నయాబ్లోని ఆప్రికాట్ డిలైట్ ఇచ్చాడు. పాకిస్తాన్లో తిన్నాను నేను యాక్చువల్లీ, బెస్ట్ ఆప్రికాట్ డిలైట్ ఆ లెవెల్లో ఉంది నయాబ్లోని. సో ఇవన్నీ నేను చూపించాను. ఇంకా వియత్నాము అది ఇది మనం వచ్చిన పని ఎప్పటిదాకా మొదలట్లేదు, దానికి వెళ్దాం. యూజరా స్పైసెస్, మన ఇండియన్ స్పైసెస్ కానీ ఏమైనా అన్ని రకాలు. ఆఖరికి వేళ్ళు కూడా చూసారు, ఈ వేళ్ళు అన్ని రకాలు బేసులు కానీ యూ నేమ్ ఇట్ యూ. సో అమెరికా వెళ్తే ఏదో మిస్ అయిపోతారని మీరు గారపడకండి. ఇండియాలో కంటే బెటర్ క్వాలిటీ, ఇండియా నుంచి కూడా ఫస్ట్ క్వాలిటీ వస్తుంది ఇక్కడికి. సో ఇండియాలో కూడా కొనలేం, అంత బెటర్ క్వాలిటీ ఇక్కడ దొరుకుతుంది. దాల్చిన చెక్కలు నేను అలా స్పీడ్గా వెళ్తూ చేస్తున్నా. ఇది చూడండి, డ్రైడ్ షింప్, హోల్ షింప్ మొత్తం. ఓకే, ఫిష్ సెక్షన్కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఏంటి సార్ ఇది? రైసా? వైట్ రైస్. సో బియ్యాల్లో రకాలు 10 పౌండ్లు బియ్యం $13. ఇది ఓకే. ఫిష్ సెక్షన్కి వెళ్ళిపోదాం. మొత్తానికి నాకు కొనలే కదా ఫ్రోజన్ కోక్, అది మరీ అడిగాను. ఓకే, ఫిష్ సెక్షన్కి వచ్చేప్పుడు చూద్దాం. పీతలు, ఫ్రెష్ పీతలు, బతికున్న పీతలు. బాబోయ్ బతిగా ఉన్నాయి. అది చూడండి, టెంటికల్స్ దీంతో వాడాలి. ఇది చూడండి ఎలా ఉంది. ఇది చెయ్యి లాగేస్తుందేమో. బాబోయ్ చూసారా, చెయ్యి లాగేస్తుందేమో పీత. ఆవిడ ఒక 200 పీతలు కొంది, మొత్తం వేసింది. స్పీకర్లో ఉందని నేను చేయట్లేదు. దీని గురించి మనం అప్పుడు ఎత్తికాం వైజాగ్లో, గుర్తుందా? పీతలు, ఫ్రెష్ పీతలు అన్నమాట. ఎక్కడి నుంచి చేస్తారో సరే, దీన్ని ఉడకేసేస్తారు. స్వాతికి రా అంటే నేను చూడలేను అంటుంది. అంటే ఆల్రెడీ అయిపోయినవి అయితే చేసేసి కదా పీతలు. అంటే మీకు చూపిస్తున్నాయి ఎంత పవర్ఫుల్ ఉన్నాయంటే, క్లాత్తో పట్టుకుంటుంది అనమాట. ఇది చూడండి, ఇది సరే. ఇంట్లో రకాలు చూడండి, ఫామ్ షింప్. ఇవి ఫామ్లో పెంచినవి. అవే ఫామ్లో పెంచినవి ఒలిచేసి రెడీగా. ఇది షింప్ హెడ్తోని రొయ్యలు. ఆ తర్వాత శామన్ ఫ్రెష్గా ఫిల్లే. ఇది $12 ఎల్బీకి. టిలాపియా అంటే అంతా క్లీన్ చేసి, మనం ఏం చేసుకోకలేదు, స్కిన్ తీసేసి మొత్తం క్లీన్ చేసేసి డీస్కేల్ చేసి అన్ని రకాలు. క్యాట్ ఫిష్, బాస్ ఫిల్లే, ఆక్టోపస్. సో ఆక్టోపస్ కూడా అన్నీ ఒలిచేసి రెడీగా ఉంది. షింప్ వియత్నాం నుంచి వచ్చిన షింప్ ఇది. సో మనకు కావాల్సినవన్నీ ఎన్ని రకాల షింపులు ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 రకాల షింపులు. సో ఇది మాట. సో వైజాగ్ని మిస్ అయినప్పుడల్లా ఇక్కడికి వచ్చి ఈ వాసన చూస్తే అదొక సాటిస్ఫాక్షన్. ఇక్కడ లాబ్స్టర్ కూడా ఉంది. లాబ్స్టర్ని తెలుగులో ఏమంటారు ఎప్పుడు మర్చిపోతుంటాను నేను. ఇది చూసారా, ఇవి ఎలా తింటారో మరి. స్నేహిలు లైవ్, అమ్మో బతుకుంది ఇది. ఎలా తింటారు అది? లైవ్ అంటున్నాడు వీడు. లోపల కదులుతుందా? ఎలా తింటారో స్నేహిలు నాకు తెలియదు. కదులుతుంది, బతుకున్న స్నేహిలు అంట. ఇది చూడండి, ఇది ఆయిస్టరా ఎలా వండుకుంటారో నాకు తెలియదు. ఇదిగోండి కాంచ్, ఇందులో కూడా ఉంటుంది యానిమల్. ఓహో చూసారా, లోపల ఉంది. ఇవి కూడా అమ్మేస్తున్నాడు రా బాబు. చూసారు కదా స్నేహిలు. ఆవిడ చూడదట, భయపడుతుంది చూడడానికి. సరే, ఫిష్ మెయిన్ పని అయింది, వచ్చేసాం కదా చూద్దాం.
ట్యూనా. ఇప్పుడు అంతా ట్రెండింగ్లో ఉంది ఏంటంటే ట్యూనా, ఫ్రెష్ ట్యూనా. చూడండి ఎలా ఉందో ట్యూనా. మన వైజాగ్లో చూశాను ట్యూనా అయితే బాగా సెల్లింగ్ అని. సో ట్యూనా ఉంది, శామన్ స్టేక్ అని పేరు ఎందుకు పెట్టారో తెలియదు, రకరకాలు ఉన్నాయి. మనకు కావాల్సినవి చూద్దాం ఫస్ట్. సో ఇదిగోండి ఫ్రెష్ సీ ఫుడ్. ఇక్కడ సీ ఫుడ్ ఏంటంటే మనకు అడుగుతారు ఏ టైప్ కావాలి అని. హెడ్ ఒక్కటే క్లీన్ చేయాలంటే హెడ్ చేస్తారు, హెడ్ ఆఫ్ క్లీన్ వితౌట్ ఫిన్. 3 మనం చెప్పాలి అడిగి 3 కావాలా, 4 కావాలా, 5 కావాలా, లేదా సషీమి ఫిల్లే కావాలా, 7. చూసారు కదా ఎలాగ క్లీన్ కావాలి అని అడుగుతాం మనం. అలా ఎలాగ క్లీన్ కావాలి అని నెంబర్ చెప్పేస్తే వాళ్ళే క్లీన్ చేసేసి దానికి ఎక్స్ట్రా డబ్బులు ఏం లేవు. స్వాతి మనం ఏం క్లీన్ చేస్తాం? కార్ప్ అయితే 6. చందువాళ్ళకి 4 ఫిష్. చూసారు కదా అన్ని రకాలు ఉన్నాయి. ఫ్రెష్ ట్యూనా, స్టేక్ శామన్, కింగ్ ఫిష్, క్యాట్ ఫిష్, షార్క్ కూడా ఉంది. ఇవ్వండి షార్క్ తినేవాళ్ళు, షార్క్ కూడా రెడీగా ఉంది. ఫ్లౌండర్, ఇన్ని రకాలు ఎన్ని ఉన్నాయి చూడండి. వైల్డ్ అంటే ఇవి ఏది ఫామ్లో కాదు, అన్నీ వైల్డ్ కాట్. అంటే మీకు వైల్డ్ అంటే లేక్లోని, సీలోని, రివర్లోని అన్నిట్లోని క్యాప్చర్ చేసింది. బ్లాక్ పాంఫ్రెట్, ఇది ఇండియన్ పాంఫ్రెట్, సిల్వర్. చూసారా వైల్డ్. ఇది చైనీస్ పాంఫ్రెట్. ఎంత తేడా చూడండి. సో అది తేడా చూడండి. సో చైనీస్ పాంఫ్రెట్ అయితే 549, ఇండియన్ పాంఫ్రెట్ అయితే 1190. తేడా చూద్దాం. ఇది చైనా నుంచి వస్తుంది, చైనా పాంఫ్రెట్. ఇది ఇండియా పాంఫ్రెట్. తేడా చూసారా? ఏది చైనా పాంఫ్రెట్, ఇండియా పాంఫ్రెట్. సో ఫిష్ చూసారు కదా అన్ని రకాలు ఉన్నాయి. ఫ్రెష్ ట్యూనా, స్టేక్ శామన్, కింగ్ ఫిష్, క్యాట్ ఫిష్, షార్క్ కూడా ఉంది. ఇవ్వండి షార్క్ తినేవాళ్ళు, షార్క్ కూడా రెడీగా ఉంది. ఫ్లౌండర్, ఇన్ని రకాలు ఎన్ని ఉన్నాయి చూడండి. వైల్డ్ అంటే ఇవి ఏది ఫామ్లో కాదు, అన్నీ వైల్డ్ కాట్. అంటే మీకు వైల్డ్ అంటే లేక్లోని, సీలోని, రివర్లోని అన్నిట్లోని క్యాప్చర్ చేసింది. బ్లాక్ పాంఫ్రెట్, ఇది ఇండియన్ పాంఫ్రెట్, సిల్వర్. చూసారా వైల్డ్. ఇది చైనీస్ పాంఫ్రెట్. ఎంత తేడా చూడండి. సో అది తేడా చూడండి. సో చైనీస్ పాంఫ్రెట్ అయితే 549, ఇండియన్ పాంఫ్రెట్ అయితే 1190. తేడా చూద్దాం. ఇది చైనా నుంచి వస్తుంది, చైనా పాంఫ్రెట్. ఇది ఇండియా పాంఫ్రెట్. తేడా చూసారా? ఏది చైనా పాంఫ్రెట్, ఇండియా పాంఫ్రెట్. సో మా ఫ్రెండ్కి కాల్ చేశాను ఇప్పుడే. ఆయన ఏమంటాడంటే ఈ చైనా దానికి, ఇండియా దానికి ఏమీ తేడా లేదు టేస్ట్, కాకపోతే దీనికి డబుల్. కానీ సరే నాకైతే ఇండియాది తినా ఉంది కాబట్టి తీసుకుంటాను 4. ఇవి 4, తర్వాత బొచ్చ చేప. బ్రో ఎలా తీసుకోలేదు? 4. అలా కాదు, 2 అంటే మన నాకు ఎగురు కూర కావాలి కదా. ఇవి 4 చేప తీసుకున్నాను. ఏం తీసుకోవాలి? అది మన బ్యాగ్లో వేయాలా? ఓకే. కాదు అశోక్ ఏమంటే పెద్ద టేస్ట్ ఏమీ తేడా లేదు, చైనా అనుకుంది దీనికి అని. ఇండియాదే కావాలా? నాకు చైనా అంటే హేట్ లేదబ్బా, నాకు చైనా అంటే ఇష్టం. ఇండియాది బెటర్ కానీ డబుల్ ఉంది కదా ప్రైస్. నాకు చైనా కూడా చాలా ఇష్టం ఇండియాలాగే. సరే మా ఆవిడేమో ఇండియాది తీసుకోమని అరుస్తుంది, కాకపోతే ఇండియా చేపే తీసుకుంటాను. ఇంట్లో గొడవ ఉంది ఆవిడ కోసం. ఇది మెకరల్. పడి అమ్మ ఐసులో ఉంది. సో 4 ఇండియా చేపలు తీసుకున్నా. ఏం చెప్పావు? నెంబర్ 4. నాకు తెలియదు. పీసెస్ కదా, అలాగే కావాలి, అది చేస్తుంది. యా నెంబర్ 4. ఎన్ని ఎల్బీ చూడది? 3 LB అంటే $33 అది. $35.
సో అదిగోండి, ఇది 3 చేపలు తీసుకున్నాం, ఎందుకంటే కార్ప్ తీసుకున్నాం కదా తినలేమని. 3 చేపలకి $25 అయింది. సో ఐ మిస్ వైజాగ్ ఫిష్ మార్కెట్. దీనికి నెంబర్ 4 చేయమని చెప్పాను. సో ఇది 3 చేపలు తీసుకున్నాం. ఇప్పుడు కార్ప్ బొచ్చే చేప తీసుకుందాం. బొచ్చే చేప ఏమో స్టేక్ లాగా ఇలా చేయాలి. నెంబర్ 6 చేయాలి. చూసారు కదా, ఇవి ఇండియా చేపలు 3 తీసుకున్నా. ఇది $26 అయింది. అదే తీసుకుంటే 15 అయిపోయింది. కానీ సర్లే, చందువాళ్ళు తినాలి కాబట్టి తీసుకున్నాం. అది క్రోకర్, రాక్ ఫిష్, స్పాట్, రకరకాలు ఉన్నాయి. వేర్ ఇస్ కార్ప్? కార్ప్ మరి పెద్దది కాకుండా చిన్నది తీసుకోండి. ఎంత చీప్ ఏది ఇచ్చోండి. కార్ప్ అది $12 అంటే దీనికి 1/6. అంత చిన్నగా సరిపోతుంది. పెద్దదోటి తీసుకోమండి. ఇదేంటిది? ఇది బఫెలోవా? కార్ప్ ఇది చాలా పెద్ద, మీడియం సైజ్. It's so big, man. Only big? What's the smallest? No small. Only same. How many pounds is it? Can you show me? It's okay, Kasadi? ఒకసారి give me this. I want to take picture. సో ఇదిగోండి బొచ్చు. ఇది 7 పౌండ్లు ఉంది. పెద్దది, చిన్న మీడియం సైజ్ లేదంట. ఈ పెద్దది తీసుకుంటున్నా. ఇది మన షాపింగ్ ఫైనల్గా. దీంతోనే నెల్లూరు చేపల పులుసు ఉండాలి. ఇదిగోండి బ్రో, యూ కెన్ టేక్ దిస్ వన్. సో అమ్మా, సో బొచ్చు చేప అది మనం ఫైనలైజ్ చేసాం. విచ్ వన్? 6 అని చెప్పాలి. ఐ వాంట్ టేక్ దిస్. చూడండి. Yeah. 6, number 6. Number 6. Number 6. Bro, you have napkin something? Restroom. సో చూసారు కదా, అంత పెద్ద బొచ్చు చేప 7.5 పౌండ్లది $21. మన చేప, మన చందువాలు 3 చందువాలు తీసుకున్నా. $26 అయింది. ముందు 4 అనుకున్నా, కానీ మళ్ళీ రేపు ఒక ట్రిప్ ఉంది నాకు. ఇవన్నీ తినలేం కదా, అందుకని బొచ్చు చేప అయితే చాలా పెద్దది తీసుకున్నా. 7 పౌండ్లు. మొత్తం బిల్ ఎంతో చూద్దాం. కాకపోతే చందువాలు మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఈసారికి ఇండియన్ చందువాలు మా ఆవిడ ఇన్సిస్ట్ చేసింది కాబట్టి నెక్స్ట్ చైనా చందువాలు తీసుకుంటాను. సగం అంటే సగం ప్రైస్ కూడా ఇంపార్టెంట్ కదా. మన మిడిల్ క్లాస్ వాడు అంత డబ్బులు పెట్టుకోలేం కాబట్టి అది రేపు క్లీన్ చేస్తున్నాడు మొత్తం. నన్నిచ్చిందా? సో చూడండి, బొచ్చి చేప అయితే ఇంతకి చిన్న సైజు లేదు. నెల్లూరు చేపల పులుసుకి ఇంత మంది కూడా అంతే తీసుకున్నాం, ఈ సైజు. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, మనకు తెలియదు. కానీ ఈ కార్ప్, అశోక్ కూడా కార్పే అని చెప్పాడు. ఆయన ఫిష్ ఎక్స్పర్ట్ కదా. ఇది ఇంకా పెద్దగా ఉంది. దేంట్లో? బఫెలో అండి. మళ్ళీ బెస్ట్ చూడండి, ఇది ఫామ్లోని ఆర్టిఫిషియల్గా పెంచినవి కాదు, అన్నీ రియల్ వైల్డ్ కాట్. ఇంకో మంది రెడీ చేస్తున్నాడు. ఇదే మన చేపే, అది చూపిస్తా మీకు. బ్రో, దట్ ఇస్ అవర్ ఫిష్. అవర్స్. ఓకే, ఆల్రైట్. చేస్తున్నాడు. అబ్బబ్బబ్బా, చేపలు ఏమి ఆనందం ఆయన. ఈసారి ఇండియా వెళ్తే చందువాళ్ళు వారం రోజులు తినేస్తాయి. నాకు మర్చిపోయాను ఇంత కాస్ట్లీ అని. ఇంత కాస్ట్లీ అయిందిరా బాబు. 3 చందువాళ్ళు $26. 2600 3 చందువాళ్ళు. 2600 జస్ట్ 3. టూ మచ్. వాడది క్లీన్ చేసేలోగా అలోవెరాలో రకాలు చూడండి. అలోవెరా మ్యాంగో, అలోవెరా ఫ్రెష్, బేబీదా, స్మూదీ, ఆరెంజ్ స్మూదీ తీసుకుందామా, రెడ్ స్మూదీ తీసుకుందామా, ఇది గ్రేప్ ఫ్రూట్ స్మూదీ. అది చేసేలోగా నాకు బోర్ కొడుతుంది. ఆరెంజ్ స్మూదీ తీసుకుంటానా, పైనాపిల్ స్మూదీ, గ్రీన్ స్మూదీ, అన్ని డ్రింక్స్ ఉన్నాయి. సరళత స్వాతిని, కివి, యాపిల్, ఏ స్మూదీ తీసుకోను? ఫ్రోజన్ కుక్క కావాలి. ఇది ఏది కావాలి చెప్పు.
రెడ్ స్మూతీయా, గ్రీన్ బాగుంటుంది అనుకుంటా. మీకు గ్రీన్ ఆరెంజ్ స్మూతీ కూడా ఉందమ్మా. ఏదో ఒకటి తీసుకోండి. ఏంటంటే ఉన్నాయి చూడు ఆరెంజ్ స్మూతీలో. అందులో ఏమో అన్నీ ఉన్నాయి చాలా. తీసుకో ఏదో ఒకటి, ఇదంతా వచ్చు. నాకొద్దు, మీకేం నచ్చితే తీసుకోండి. నాకు చెప్పు, నాకు తెలియట్లేదు. ఇది తీసుకోండి. ఆరెంజా? ఆరెంజ్ మీకు ఇష్టం. ఆరెంజ్ లో మ్యాంగో ఉందా? మీరు usually. ఆరెంజ్ స్మూతీయా? నా పైనాపిల్ ఉంది. నా పైనాపిల్ వద్దు, నాకు నచ్చదు పైనాపిల్. సరే. ఏ ఇది బాగుంది, మిక్స్ బెర్రీ. అది తీసుకో. ఇది తీసుకున్నా పట్టుక. రేపు పనికొస్తుంది. ఫిలిపినో ట్రౌట్. అమెరికాలో ఎలా అంటే ఫుడ్ దగ్గర మోసాలు ఉండవు. ఫుడ్ దగ్గర మోసం ఉంటే మొత్తం ఈ దుకాణం రాత్రి మూసేస్తారు అనమాట. సో మనం ఏది తీసుకున్నా ఫ్రెష్. ఆ బొచ్చు చేప చూడండి, అబ్బబ్బబ్బా, నెల్లూరు చేప పులుసు ఎప్పుడు తినేద్దామా అని ఉంది. మెంటల్ వేస్తుంది నాకైతే. మనోడు క్లీనింగ్ అవుతుంది ఇంకాను, ఎంత బాగా క్లీన్ చేస్తున్నాడు చూడండి. మొత్తం తీసేస్తాడు, అంతా వేస్ట్ అంతా తీసేసి క్లీనింగ్ చేసేసి సూపర్గా ఆయనకి కనిపిస్తుంది బాగా. ఇది బాగా క్లీన్ చేస్తాను చూడండి. చూడరా, టూ గుడ్. ఇదిగోండి లాబ్స్టర్ కూడా బతికే ఉంది, కట్టేశారు. మీకు పీతలు అయితే చూపించాను, ఇవి నీటిలో ఉన్నాయి కాబట్టి నేను చూపించలేకపోతున్నాను సరిగ్గా క్లియర్గా. మండ పీతలు అంటారు దీన్ని, ఏమంటారు నాకు గుర్తురాట్లేదు. పెద్ద లాబ్స్టర్, చాలా అమెరికాలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఏమో లాబ్స్టర్ అంటే. ఎంత ఉంటుంది ఇది? ప్రైస్ లేదు అక్కడ. ఎక్కడుంది? టెయిల్ ఫిష్, సామన్, లాబ్స్టర్, లైవ్ ఆయిస్టర్ ఉంది. లాబ్స్టర్ ఇది కూడా లాబ్స్టర్. 1 పౌండ్ $27. లైవ్ లాబ్స్టర్ చూసారా? $27 లేదురా బాబు. నేను ఇప్పటికే చూసిన లాబ్స్టర్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫుడ్. సో మీరే చూస్తున్నారు కదా, ఇదిగోండి లాబ్స్టర్. చూడండి, పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశాడు కార్ప్. అన్నీ తీసేసి క్లీన్ చేశాడు. ఇది చందువాలు. చందువాలు ఏం చేయలేదు, కట్ చేయాలా? ఆ సైజ్ చెప్తాను. 6 కాదు చందువాలు, 3యా? Yeah, can you cut in 3 pieces? Yeah, sorry, I didn't. Sorry, we just 3 Number 3, pieces. yeah? Number 3. 3 చేపలకి ఎంత అయిందో దానికన్నా తక్కువైంది బొచ్చే చేప. సో మన షాపింగ్ అయితే కంప్లీట్. ఎన్నిసార్లు అంటారంటే నాకు నువ్వు కోపం వస్తుంది. $26 చేపలు. నేను ఓన్లీ హాఫ్ మొక్క తింటాను. నేను ఇలా రిచ్ కాదమ్మా, నేను మిడిల్ క్లాస్. మా బతుకులు ఇంతే, మిడిల్ క్లాస్. మళ్ళీ అనొద్దా? గంబో, గంబో సూపు. నువ్వు చేయడానికి ఏం లేదు అక్కడ, వెయిట్ చేయడమే. స్వాతి గంబ ఫేవరెట్. స్వాతి మంచి కాదు ఇవన్నీ, నాకు తెలుసండి. బాయ్, థ్యాంక్ యూ, గ్రాసియస్. నో మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ, ఎంత మంచి వాళ్ళు. ఏంటి ప్లాంటేజ్ చిప్సా? అనుష్క తింటుంది. అనుష్క లేదు కదా, అట్లాంటిలో ఉంది. గ్రీన్ బనానా చిప్స్ కాదు. నా చేపకు మాత్రం నువ్వు అలసిపోయావు, అనుష్కకి మాత్రం అన్నీ చూస్తుంది, కింద వెనక ముందు అంతే. ముందు వచ్చిన తలకంట ఏంటంటారు, ముందు వచ్చిన చెవుల కంట నేను స్వీట్ తిన్నాను. అనుష్కకి చూసేస్తుంది ఇక్కడ ఎంత ఉంది, ఎంత సాల్ట్ ఉంది, ఎంత ఉంది అని. నాకేమో అసలు పట్టించుకోదు. బ్యాడ్ వైఫ్. నాకొద్దు, నేను తింటాను ఇవన్నీ ఇలాంటివి. అది బెటరా? కోకోనట్ వాటర్ విత్ పల్ప్ అంటుందమ్మా. ఇది తీసుకో, 2 ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో. 2 ఇది ఒకటి, స్మూదీ వదిలి కోకోనట్ వాటర్ తీసుకుని బెటర్. కోకోనట్ వాటర్ చిన్నది ఉంది. షుగర్ కేన్ తీసుకోవాలా? షుగర్ కేన్ తీసుకోవడం ఉంది. అబ్బా, కేన్ తీసుకోవాలి. ఇక్కడ చూస్తే అన్నీ మా ఆవిడ చెప్పింది, చేపలు తప్ప ఏమీ కొనద్దంటే ఇన్సూరెన్స్ ఇచ్చాను. నేను చూస్తున్నా, నువ్వు చూస్తున్నావా? పోయింది ఇవాళ మొత్తం మన ఖర్చు $80. $7,200. ఇంకా ఎక్కువ, $7,500. సో ఇందులోని మెయిన్ ఫిష్, 2 ఫిష్లు, 26. మళ్ళీ కాదు చెప్తున్నా, 23. ఎక్కువ ఫిష్ 23, ఆ 3 చేపలు 26. నేను చిన్న ముక్క తింటాను స్వాతి 10 రోజులు. నిష్కి గ్రేట్ రైస్ అయినా ఇంకా అవసరం కదా పడి బిల్లు ఎందుకు వేసి
ఇది చూసారా చింతపండు డ్రింక్. టామరిన్ డ్రింక్ అంటే ఏంటి స్వాతి? టామరిన్ డ్రింక్ నేను టచ్ చేయలేదు. స్వాతి మొత్తం తీసుకోవచ్చు. కోకోనట్ కేసు, మ్యాంగో డ్రింక్, చింతపండు, మ్యాంగో స్టీన్, జాంకాయ్, గోవా డ్రింక్, ఏది కావాలంటే అది కేసులు తీసుకోవచ్చు. ఆఖరికి షుగర్ కేన్, చెరుకు రసం కూడా తీసుకోవచ్చు. ఇదన్నమాట మన విషయం. అదన్నమాట ఇవాళ షాపింగ్ బాగా బ్రహ్మాండంగా అయిపోయిందా. ఫిష్ మార్కెట్, చేపల మార్కెట్. కానీ ఈ చేపల మార్కెట్ కంటెంటే 30 నిమిషాలు అయింది. సో ఈ చేపల మార్కెట్ ఇక్కడ ఆపేసి నెక్స్ట్ ఏం చేపలు వండుతాం, నెల్లూరు చేపల పులుసు, గుమ్మలాడే నెల్లూరు చేపల పులుసు వండుతాం. కానీ అది నెక్స్ట్ వీడియోలో. ఇది నేను వండను, మన ఒంగోలు అమ్మాయి ఉంది కదా అశోక్ వాళ్ళ వైఫ్, ఆవిడది ఒంగోలు, ప్రకాశం జిల్లా. సో అక్కడ ప్రకాశం అంటే నెల్లూరు పక్కన కాబట్టి ఆవిడ చేత నెల్లూరు చేపల పులుసు, మన పాంఫ్రెట్లు అన్నీ బ్రహ్మాండంగా వండుతాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి స్వాతిని డ్రాప్ చేసేసి ఆ తర్వాత అశోక్ ఇంటికి వెళ్ళి అక్కడ గుమ్మలాడే నెల్లూరు చేపల పులుసు, ఆ తర్వాత పాంఫ్రెట్. కార్ ఇక్కడే ఉంది. ఏంటి ఇక్కడ ఎదురుగా? ఇక్కడ 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 కార్ ఎక్కడ ఉందో తెలియదా నీకు? సో ఈ వీడియో కింద గైస్, హోప్ఫుల్లీ యూ ఎంజాయ్డ్ ద ఫిష్ షాపింగ్ అలాంగ్ విత్ మీ. యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. జియో పాలిటిక్స్ వీడియోలు పెట్టట్లేదు, నాకు రోజు రాత్రి నిద్ర వచ్చేస్తుంది. ఇవాళ రాత్రి ఇలాగే నన్ను నిల్చొని విమెన్స్ డీలిమిటేషన్ బిల్ మీద స్టేట్ ఆఫ్ హార్మోజ్ మళ్ళీ రేపు మార్కెట్ విపరీతంగా పడిపోవాలి. ఎందుకంటే నేను చాలా క్యాష్ చేసుకొని కూర్చున్నా, ఆ క్యాష్ అంతా కూర్చున్నా. ఎప్పుడు ఆ క్యాష్ చాలా క్యాష్ పెట్టుకొని కూర్చున్నా. రేపు కానీ మార్కెట్ పడితే నేను చాలా సంతోషం. సారీ టు సే దిస్. ఎందుకంటే మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళాలి కదా, ఎక్కువ క్యాష్ మీద కూర్చోకుండా బోర్ ప్రతిరోజు చూసి ఏడుపు వస్తుంది. అదన్నమాట విషయం. సో రేపు నెల్లూరు చేపల పులుసు అమెరికాలో ఎలా ఉంటుందో చూడాలంటే రేపు వీడియోస్ ఇచ్చేయండి. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.